హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. చూస్తే మంచి కటౌట్, కానీ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు, కానీ యాక్టింగ్ చేస్తే మాత్రం సర్ప్రైజ్ చేస్తాడు. సో హీరోయిజం అయినా విలనిజం అయినా అందులో సత్యదేవ్ మార్కు కనిపించాల్సిందే. సో ఎలాంటి క్యారెక్టర్ అయినా అట్టే చేసేస్తాడు. క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అందరూ ఆడియన్స్ కూడా క్లాప్స్ కొట్టేస్తారు. సో అలాంటి హీరో ఇప్పుడు కృష్ణమ్మ అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. సో టీం కూడా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, అంటే మీ పేరు ముందు బాగుంది, చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది తెలుస్తుంది, కానీ కొంచెం ఏదో కొంచెం ఎక్కడో ఆలోచిస్తున్నారన్న ఫీల్ అనిపించింది నాకు. ఏమి ఓకే, అంటే మీ పేరు ముందు వివి ఉంటుంది, కానీ వివి వినాయక్ గారికి మీరు చుట్టమా? కాదండి, అలా ఏం లేదు. అలాగే లేదు, అంటే జనాలు అనుకుంటున్నారు. ఒకటో తరగతి నుంచి నా పేరు ముందు వివి ఉంది. మా ఇంటి పేరు అండ్ వెంకట అని కలిపి వివి అనేది వస్తుంది. షార్ట్గా అలా చేశారనమాట. అంటే ఇనిషియల్ని ఎప్పుడు సింగిల్ లెటర్లో రాస్తాంగా మనం. సత్ అలా అయింది. ఓకే, అంటే మెయిన్గా అంటే స్టోరీ లైన్ ట్రైలర్ చూస్తుంటే అంటే ఆబ్వియస్గా ముగ్గురు అనాథలు, అంటే వాళ్ళని అక్రమంగా ఇరికిచ్చి తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత రివెంజ్ స్టోరీ అన్నట్టుగా అనిపించింది నాకు. ట్రైలర్ చూస్తే అనిపించింది. అంటే వీళ్ళు ఇంకా అంటే ఎలాంటి మలుపులు తీసుకుంటారు, అంటే మలుపులకు సంబంధించి ఎలిమెంట్స్ ఏముంది? అయ్యండి, ఆ ఎలిమెంట్సే థియేటర్లో చూస్తే కరెక్ట్గా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని కళతో చూసి ఆస్వాదిస్తేనే దాన్ని పూర్తి స్థాయిలో మనసుతో ఆస్వాదించగలం. మాటల్లో చెప్తే కొంచెం పలచన అవుతాయి ఆ భావాలు, ఆ భావోద్వేగం పలచగా అయిపోయే అవకాశం ఉంది. అందుకని రేపు థియేటర్లో చూస్తే ఆ మలుపులు ఏంటి, ఆ కృష్ణమ్మలాగా ఈ కథలో కూడా అన్ని మలుపులు ఉంటాయి. కొన్ని అందమైనవి అయితే కొన్ని సుడులు తిరిగి మనుషుల్ని మింగేసేలాంటి మలుపులు ఉంటాయి. వాటన్నిటి మేళవింపే ఈ సినిమా. ఆ వైపుగా వాళ్ళ జర్నీ ఎటువైపు నుంచి ఎటు వెళ్ళింది, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం ఫేస్ చేశారనేది స్క్రీన్ మీద చూస్తే చాలా బాగా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాం. అందుకని ఎలాగో ట్రైలర్లో ఉన్నదే బేసిక్ మీరు చెప్పిన కథ, అది ట్రైలర్లో రివీల్ చేసాము. కానీ దాని వెనకమాల ఉన్న పరిణామాలు ఏంటి, దాని నుంచి ఎలా వాళ్ళు ఓవర్కమ్ అవుతున్నారు, ఎలా వెందించుకోబోతున్నారు అనేది చాలా ఇన్నోవేటివ్ సీన్స్ తోటి చూపించాము అని అనుకుంటున్నాం మేము. అనిపించింది, అంటే ట్రైలర్ చూస్తే మాకు అనిపించింది అదే అనిపించింది. సినిమాలో చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా అది మాటలో చెప్పి పలచన చేయడం ఇష్టం లేక ఎక్కువ మాట్లాడలేదు. ఏదున్నా 10వ తారీఖు మార్నింగ్ షో బొంబడ్డాక సినిమా మాట్లాడుతుంది. సినిమా అది ఆల్రెడీ అన్నట్టున్నారు కదా ప్రీ రిలీజ్ లో మీరు చెప్తారు. ఓకే, హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. So how you entered in this project? I entered through audition. I did a scene from the movie, and after that I came to the office and meet everyone. That's how it. Basically, sorry, you're from Malayali or what? You're from Malayali. Yeah, Malayali. అన్ని రోలే. మలయాళం అన్ని రోలే కదా, చాలా కష్టం మాట్లాడడం. అవునా? I didn't know Telugu words before. ఒక మీరు భలే మాట్లాడుతున్నారు, నేను ఇందాక వింటున్నాను కూడా. చేరో హీరో అని బాగా మాట్లాడుతున్నారు. నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నారా మరి? అదే చివరి నేర్చుకున్నాను. ఓకే, తను ఇంకా బ్లాక్గా చూస్తుంది ఏమంటున్నారు అని. సో హలో, ఎలా ఉన్నారు? అద్భుతంగా కనిపిస్తున్నారు. సో మీరు స్టేజ్ ఎక్కి అంటే ప్రీ రిలీజ్లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇప్పటి వరకు ప్రీ రిలీజ్లో అంతమంది ఎవరు లేరు, అంటే మన టాలీవుడ్లో రీసెంట్గా అయిన వాటిలో ఎక్కడ కూడా. బట్ ఇది నాకు గిఫ్ట్ అని చెప్పేసి మీరు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు. సో ఎలా అనిపించింది? దట్టు రాజమౌళి గారు మిమ్మల్ని ఒక ఇంటెన్సివ్ ఉన్న యాక్టర్, దట్టు షార్ట్ సెకండ్స్లోనే యాక్టింగ్ చేంజ్ చేయగల నటుడు అని చెప్పి అన్నారు కదా. ఎట్లా హవ్ యూ ఫీల్? ఏమనిపించింది, ఎలా ఫీల్? చాలా చాలా అంటే నాకు రాజమౌళి గారు అంటే చాలా చాలా ఇష్టం అండి. అండ్ ఆబ్వియస్లీ అందరికీ ఆయన అంటే ఇష్టమే. అది అంటే మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మాకు
కొంచెం ఎల్యూడింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ప్రతిసారి జరుగుతుందా లేదా యూనో అది జరగాలంటే కొన్ని యుద్ధాలు జరగాలన్న కాంటెక్స్ట్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమాకి అంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, అందులో అంత పెద్ద డైరెక్టర్స్ వచ్చి ఒకే స్టేజ్ పైన ఒక కన్నుల పండగగా అనిపించింది. అంటే లైక్ అరే ఇంతమంది ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు, అది నాకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించింది. అందుకే అదే నేను చెప్పడం జరిగింది. అంటే లైక్ ఇట్స్ అ జెస్చర్, లైక్ మేమందరం ఉన్నాం, యూనో డ్రీమ్ బిగ్, మేమందరం సపోర్ట్ చేస్తాం, మీ డ్రీమ్ని సపోర్ట్ చేస్తాం అనే కాంటెక్స్లో వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. దట్టు చాలా పెద్ద కాంప్లిమెంట్ అది. అయ్యో అసలు చాలా పెద్ద కాంప్లిమెంట్. అంటే సెకండ్స్లో అంటే అది మామూలు విషయం కాదు. సో దట్టు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక అంటే RRR సెన్సేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు రాజమౌళి గారి ఫేస్ ఒక వైబ్ కనిపించింది. సో అక్కడ యాక్చువల్లీ తెలిసేవారు కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు బయటపడ్డారు రాజమౌళి గారు. సో అక్కడ ఆయన ఫీల్ మాకు అందరికి కనిపించింది మీరు మాట్లాడుతున్నారు. అంటే నేను చూడలేదు, ముందు మీరు చూడండి, ఇది అయిపోయిన తర్వాత చూడండి, మీకు కనిపిస్తుంది. నేను అవన్నీ కూడా క్లిప్స్ అన్ని తీసి పెట్టారు తర్వాత చూడండి. సో ఎలా ఉన్నారు? మంచిగా కనిపిస్తున్నారు. ఎక్కడైనా కనబడుతుంది మంచిగా. సూపర్ కాన్ఫిడెన్స్. సో మైక్ అక్కడ పట్టుకోగానే ఏదో చెప్దాం అనుకున్నారు, మళ్ళీ ఎందుకని అంత కన్ఫ్యూజన్? అంటే ఎదుటోడు కూడా కన్ఫ్యూజ్ అవ్వాలి కదండి. అంటే కన్ఫ్యూజ్ చెయ్యాలని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? నేను కన్ఫ్యూజ్ అయినట్టు ఎదుటి మనిషికి ఎక్కువ అర్థమైపోయిందంటే ఇక నన్ను కన్ఫ్యూజ్ చేయడం మొదలెడతాడు ఎక్కువని. సో అతను కూడా వేసేయాలి దెబ్బ అనిపించింది అనుకోండి, వేసేద్దాం ఒక దెబ్బ అని. తెలియదు ఎక్కడ చూడలే. కన్ఫ్యూజ్ చేస్తారని మనం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు చెప్తాడంట. ఎట్లా రాసుకుంటా విజయవాడలో చేసి అట్లేం లేదండి. రాగానే ఇలా వచ్చాను, ఆవిడ వచ్చాను, కూర్చోగానే పిలిచేశారు. ఆవిడ కర్మ ఏంటో పాపం శ్యామల గారు కళ్యాణ్ గారు అంటున్నారు, మేనేజర్ గారిని పిలుస్తున్నారేమో తిరుగుతాను, నా పేరు కళ్యాణ్ అన్న. లాస్ట్కి ఈయన కళ్యాణ్ పిలుస్తానండి, లక్ష్మణ్ అయితే కొంచెం కోటని పిలవండి, కళ్యాణ్ అంటండి, కళ్యాణ్ అంటుంది ఆవిడ. పాపం ఆవిడకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ వేరే వెళ్ళిపోయింది. తర్వాత సర్దుకున్నారు. ఈ అడవిలో ఉన్నాను వచ్చి ఎక్కించేశారు, మాట్లాడినట్టు. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎలా మాట్లాడాలో తెలియదు. కింద కూర్చుని అందరూ పెద్దలు ఉన్నారు. ఇప్పుడు సినిమా గురించి చెప్తామా ఏమో కాసేపు అర్థం కాలేదండి. ఇలా గొక్కుంటూ ఉంటే మొదలైపోయింది. అక్కడ మన వాళ్ళు కేకలేస్తూ ఉంటే ఉనికి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం మాట్లాడాలి పూర్తి బ్రెయిన్లో లేకపోయినా కూడా అక్కడ కేకలేస్తుంటే నిజంగా ఇబ్బంది పడుతున్నాడు, కేకలేస్తున్నారా, సాల్రా బాబు దిగిపోరా అంటున్నారా అని ఏమో అర్థం కనిపిస్తుంటది కదండి. మొదలెట్టి డైలమాలోను ఈ లోపల అందుకు కూడా టైం పట్టింది, కన్స్ట్రక్ట్ అవ్వలేదండి. అయితే కనుక బాగుండేది. అందుకని ఇటు అయినా మొత్తానికి అయితే నడిపించేసేవాళ్ళు, పద్యం బతికించేసింది మన మామూలు కదా. మా గురించి కూడా ఒక పద్యం తర్వాత అందమంటే పాపం మాట్లాడి ఇది అయ్యేలోపు అడిగేస్తాను నేను. మీరు ఖచ్చితంగా మీరు దట్టు రైటరు. ఇంకొకటి మీరు అక్కడ చెప్తున్నప్పుడు కూడా చాలామంది అరుపుల ద్వారా మీకు ఆల్రెడీ తెలిసింది. ఏదండి? నేను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాను, మీరు ఎలా అంటే మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తారేమో అని. సో మీరు సత్య గారు తర్వాత బాలీవుడ్ మూవీలో కూడా చేశారు సపోర్టింగ్ రోల్, రామ్ సేతులో, దట్టు తెలుగులో గాడ్ ఫాదర్. ఇట్లా అంటే సపోర్టింగ్ అంటే ఒక విలన్కైనా ఒక యాక్టర్ కంటే మీరు చేసిన ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కూడా అక్కడికి మాకు ఆడియన్స్కి గుర్తుండిపోయేలాగా చేశారు. దట్టు మెయిన్ లీడ్కి వచ్చేసరికి ఎక్కడ అంటే కొంతవరకు ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ అది పక్కన పెడితే ఎక్కడ మెయిన్ లీడ్ వచ్చే వరకు మాకు కన్ఫ్యూజ్ ఉండింది, అయ్యో సత్య ఎక్కడ ఉన్నాడు అని. అంటే ఎందుకు కావాలనే అట్లా సక్సెస్ అందుకోలేకపోయారా అలా అని? ఏం జరిగిందని ఈ మధ్యలో? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? బ్లఫ్ మాస్టర్ నుంచి అంటే ఏం జరిగిందంటే ప్రయత్నం అయితే 100% అండి. అంటే అందులో ఎటువంటి సంకోచాలు ఏమీ లేవు. అంటే నేను ఇవ్వడం నా ప్రయత్నం ప్రతిసారి. బట్ ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా మనకి అర్థం కాని కొన్ని లాజిస్టిక్స్ ఉంటాయి కాబట్టి నాకు మేబీ అంటే కొన్ని నేను మంచి సినిమాలు చేయలేదేమో. బట్ ఇది మోర్ టు డూ విత్ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు కంపల్సరీ వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ వెపన్సే ఉంటాయి. ఓ బాణం, ఒక బరిస. ఆడు గురి చూసి కొట్టి కంపల్సరీ కొట్టకపోతే ఆ నైట్ ఫుడ్ ఉండదు. సో ఒకే షాట్లో కొట్టడానికి ప్రాక్టీస్ చేసుకుంటారు.
అలా నేను చేసే సినిమాలన్నీ కంపల్సరీ ఫుల్ ఎఫర్ట్తో ఇది కంపల్సరీ ఆడాలి అనే స్పేస్లోనే నేను చేస్తాను, ఎందుకంటే నాకు అదే మేజర్ టార్గెట్ కాబట్టి. బట్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపన్స్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ గేమ్ కాబట్టి, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడు అంటే అదంతా పక్కన పెడితే, బట్ ఐ ఫీల్ కృష్ణమ్మ ఈజ్ మై ఫ్రైడే అని ఈసారి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అదే నెక్స్ట్ అదే అడగబోతున్నాను. ఎందుకు అంత నమ్మకం? అయితే ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే మాత్రం ఐ థింక్ బలంగా నమ్మేది కదండి ఇది. అంటే ఎస్, నా సినిమా కాబట్టి నేను బాగుందని, లేకపోతే నేను చేశాను కాబట్టి ఇది అద్భుతంగా ఉంటుందని చెప్పడం కామనే. కానీ బట్ ఇది చూసి శివగారు అంటే ఫస్ట్ దీని పైన ఒక హెడ్ ఉంది, కొరటాల శివగారు అనే ఒక బ్రాండింగ్. సో ఆయన నమ్మారు, ఆయన సినిమా విన్నారు, విని ఆయన ముందు ప్రజెంటర్ అవ్వాలని ఏం అనుకోలేదు. కథ నచ్చి ఇలాంటి ఒక కథకి నేను ప్రజెంటర్ అయితే బాగుంటుందని వచ్చారు ఆయన. సో విచ్ ఇస్ నార్మల్గా జరగదు అది. అంటే కథ ఎంత బాగున్నప్పుడే ప్రజెంటర్గా వస్తాం అంటే వచ్చారంటే కథ ఎంత బాగుంటుంది అనేది ఫస్ట్ థింగ్. సో నాకంటే ముందు ఇది ఎలా అంటే ఈ పర్టికులర్ సినిమా విషయంలో బస్ అందరూ ఎక్కేసారు, లాస్ట్లో సీట్ ఉంది, మొత్తం అందరూ ఎక్కేసి బాబు ఇంకొక సీట్ ఉంది ఎవడొస్తాడు వెళ్ళిపోతుంది డెస్టినేషన్ కంటే లాస్ట్లో వచ్చెక్కింది నేను. సో అంత రెడీగా ఉన్న ఒక సెటప్ ఇది. సో ఫర్ మీ ఇట్స్ వెరీ ఈజీ. అంతమంది నమ్మి అంతమంది యాక్సెప్ట్ చేసిన ఒక కథ ఇది. ఇది ఎందుకు అటు ఇటు అంటే ఎంతకంటే రీజన్ ఏం కావాలి నాకు చేయడానికి. సో ఆ లాస్ట్లో వచ్చి ఆ బాబు గారిని బ్యాగ్ వేసుకొని వచ్చిన వ్యక్తిని నేను. సో వీళ్ళందరూ అంత కష్టపడి శివగారు కానీ కృష్ణ గారు కానీ లేకపోతే వీళ్ళందరూ ముందు దీన్ని ఒక కొలికి తీసుకొచ్చి అప్పుడు నాకు నరేషన్ ఇప్పించారు. సో మై జాబ్ ఈజ్ వెరీ ఈజీ, వచ్చి బస్ ఎక్కడమే. అండ్ అంతే అద్భుతమైన కథ, అంటే ఎమోషన్ కొంచెం స్టోరీ స్టార్టింగ్లో జరుగుతాయి అనమాట. ఇది మీది అంత అయిపోయిన తర్వాత జరిగింది మీరు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, అంటే ఇట్ మేడ్ మై డెసిషన్ వెరీ ఈజీ. సో ఆ విధంగా ఐ బిలీవ్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ వర్క్. అంటే ఇంతమంది నమ్మి ముందు తీసుకొచ్చిన కథ ఎందుకు వర్కౌట్ అవ్వదు అన్నదానికి నాకు రీజన్ ఒక్కటి కూడా లేదు. అండ్ కాలభైరవ్ మ్యూజిక్ కావచ్చు, అంటే దాని గురించి నేను వేరేగా తర్వాత మాట్లాడతాను. బట్ ఎవ్రీ విచ్ వే ఇప్పుడు అగైన్ మైత్రి రవి గారు ప్రైమ్ షో పెట్టుకొని చాలా రివ్యూ కూడా మంచిగా ఇచ్చేసారు. మైత్రి రవి గారు సినిమా చూసారు, చెప్పారు, చూసి వాళ్ళు ఆన్ బోర్డ్ వచ్చారంటే అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇది ఆడాలి అన్నదానికి ప్రతి చెక్ మార్క్ టిక్ అవుతూ ఒకటి టిక్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఐ డోంట్ సీ ఎనీ రీజన్. సో రిలీజ్ అయిన తర్వాత ఇలాగే అవుతుంది, యూ డోంట్ వరీ. అబ్సల్యూట్లీ అవ్వాలి. ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి అందరూ, టీం అంతా కూడా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ పాజిటివ్. మొన్నే వీళ్ళు నిన్న ఫైనల్ ఆర్ఆర్తో పాటు సినిమా చూశారు. చూసినప్పుడు అండ్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ కాల్ చేసి మాట్లాడారు నాతో. అంటే అగైన్ నాకు ఇది నా సినిమా అదిరిపోయిందా అని చెప్పారు అన్నది పక్కన పెడితే మేజర్గా ఒక ఎలిమెంట్ సినిమా అంతా మాకు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ప్రతిసారి ఫస్ట్ నుంచి వెరీ బిగినింగ్లో కాలభైరవ ఈ మ్యూజిక్ ఈ సినిమా చేస్తే కాలభైరవ్ కూడా ప్లస్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఇంటెన్స్ ఫిల్మ్ ఇది, కాలభైరవ్ చాలా చక్కని ఒక ఇది అవుతుంది అక్కడి నుంచి ఈ సినిమా వెరీ బిగినింగ్లో కాలభైరవ్ ఉంటే ఈ సినిమా కాలభైరవకి ఈ సినిమా ప్లస్ అవుతుంది అన్న దగ్గర నుంచి కాలభైరవ్ ఈ సినిమా ప్లస్ అయ్యాడు ఇప్పుడు. అంటే తన మ్యూజిక్ ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళింది. సో ఆ భైరవ ఇస్ అమేజింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అదే ఫోన్ చేసి అదే మాట్లాడాడు, అంటే సినిమా అన్నది మాకు తెలుసు ఎలా వచ్చింది, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. భైరవ్ మ్యూజిక్తో ఇది 2 layers అబవ్ వెళ్ళింది, 2 layers అబవ్. అండ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ జోన్లో ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. యా. సో మీరంటే ఇంతవరకు చేసిన మూవీస్లో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ రైట్? సో not first movie, I did 2 movies in Tamil. This is my first Telugu movie. ఓకే, Yeah. తెలుగు మూవీ. మీరు ఏదన్నా అంటారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. తమిళ మూవీలో ఏం చేసామని అడిగారు అండి, తెలుగులో అయ్యో. ఓకే, ఐ సత్య గారు అంటే అదేనండి. ఇందులో వించిపేట భద్ర అనే క్యారెక్టరు ఈ కథకి మొత్తానికి ఆయుపట్ల అండి క్యారెక్టరు. ఇందులో ఆ ఒక నదిలో ఎన్ని రకాలైతే పరిణామాలు ఉంటాయో అన్ని రకాల పరిణామాలు ఈ క్యారెక్టరేషన్ ఉంటాయి.
సో ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ చేయించాలి ఆడియన్ని. సో ఏ ఒక్క ఎమోషన్ అందులో మిస్ అయినా ఈ సినిమా మొత్తం మీద ప్రభావం పడుద్ది. ఆ క్యారెక్టర్ అన్ని రకాలు చూపించలేకపోతే కనుక కొలాప్స్ అవుతుంది. అంత డేంజర్ సెడ్జెస్ ఉన్న ఎమోషన్స్ ఇందులో ఆ క్యారెక్టర్లో ఉంటాయి. సో చాలా సినిమాలు మేము చూస్తూ సత్య దగ్గరే హుక్ అయిపోయాం అందరం. ఓకే. సత్యాన్ని నేను ప్రపోజల్ పెట్టగానే చాలాసార్లు చాలా అనుకుంటూ సత్యాన్ని ప్రపోజల్ పెట్టగానే ఫస్ట్ టీం మొత్తం కూడా యునానిమస్గా వేరే చాయిస్ లేకుండా అయిపోయాయి, ఇలాగా షాక్ అయిపోయాం. సత్యానే కరెక్ట్ అనేది మేమందరం గట్టిగా బలంగా నమ్మడాగా అతను ప్రీవియస్ పెర్ఫామ్ చేసిన సినిమాలు ఏం పెద్ద బ్రహ్మవిద్య కాదు, సత్య చేయగలడు అని డెసిషన్ తీసుకోవడానికి చాలా ఈజీగా అందరం కన్విన్స్ అయిపోయాం. అంత కాన్ఫిడెన్స్ మాకు సత్య మీద. మీది డెబ్యూ, కొరటలి శివ గారిది ఫస్ట్ ప్రెజెంట్ అతను దొరికితే నాకు చాలా హెల్ప్ అవుతుందని నమ్మాను. నమ్మినట్టుగానే సినిమాలో ఫస్ట్ డే ఆ బెజవాడ, వించిపేట, భద్రాని మా అందరికీ ఫస్ట్ తను షూటింగ్ అటెండ్ అయిన ఫస్ట్ కాస్ట్యూమ్ తోటి, ఫస్ట్ గెటప్ తోటి, ఫస్ట్ డైలాగ్ తోటే మాకు ఫుల్ ప్లెడ్జ్డ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేసాడు. ఆ క్యారెక్టర్ను మీరు ఎలా ప్రజెంట్ చేస్తాం అన్నది మాకు దృశ్యరూపంగా చూపించేశాడు. మేము అక్కడి నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ కూడా మీ వైఫ్, ఇంట్లో ఆమె మాట వినాలి, ఇక్కడ ఆమె మాట వినాలి. సత్య అదృష్టం. ఓకే. తను సత్య కథ ఎంత అర్థమైందో దీపిక గారికి అంతకన్నా బాగా అర్థమైందని నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఆవిడ ఇచ్చే కాస్ట్యూమ్స్ అన్నీ అర్థమైపోతాయండి, చాలా బాగా అర్థమవుతాయి. తను కాస్ట్యూమ్స్ ప్రతి సీన్లో ఏ రోజు వంక పెట్టలేని విధంగా కాస్ట్యూమ్స్ సెట్ చేసి పంపించారు మాకు. సగం జాబ్ అక్కడే మాకు ఇదయ్యేది. ఆవిడ ఎక్కడ కొన్నారేంటో తెలియదు కానీ మరి రోడ్డు మీద తీసుకొచ్చారేంటో అంత. అందుకే రోడ్ షాపింగ్ ఫస్ట్ రోజు అందరూ హీరో కోసం వెయిట్ చేస్తున్నాం. హీరో వెళ్ళిపోయాడు, అక్కడ కూర్చున్నాడు. ఆ వించిపేట వాళ్ళు అక్కడ వాళ్ళు మేము షూట్ చేస్తున్న వాళ్ళు మనోడు ఎవడో అక్కడ కూర్చున్నాడు ముందు, లేకపోతే హీరో కూర్చుంటారు అక్కడ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. గోపాల్ వెళ్దామా టేక్ అన్నాడు. మేము కూడా అప్పుడు దాకా లైట్ మెన్ అందరూ ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఆ ప్రాంతంలో కుర్రోడు అక్కడ నుంచి వస్తున్నాడేమో అనుకున్నాం. చూసి అవాక్ చేశాడు అనమాట, సర్ప్రైజ్ చేశాడు ఆ రోజు మమ్మల్ని. మేమైతే చాలాసేపు చీరైపోయాము ఆ రోజు. అట్లాంటి ప్రతి డే భద్ర క్యారెక్టర్లో డైమెన్షన్స్ని మా కళ్ళకు కట్టినట్టు చూపించి చాలాసార్లు మమ్మల్ని ఆడియన్స్ని చేశాడు. డైరెక్టర్ని, కెమెరామెన్ వీళ్ళందరినీ కూడా ఆడియన్స్ని చేసి పడేశాడు చాలాసార్లు. చాలా డైలాగులు చెప్పేటప్పుడు కూడా హావభావాలు పట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీని అసలు విజయవాడ కుర్రోడు ఇతను వేరే వైజాగ్ అంటే నమ్మలేని అంత ఓన్ చేసుకుని డైలాగ్ చెప్పిన విధానం ఇందులో చాలా బాగా ఆ నేటివిటీని నేను ఆడియన్కి ప్రజెంట్ చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. మీరు ఉన్నారంటే ఉన్నాయి అన్న ఫీల్ అయితే ఆడియన్స్ చాలా ఉంది. దట్టు ఈ క్వశ్చన్ ఏంటంటే సినిమాకి సంబంధం ఉండి సంబంధం లేకుండా, అంటే ఇంతవరకు మీరు చాలా మూవీస్లో యాక్ట్ చేశారు, కోస్టార్స్తో వర్క్ చేశారు, అంటే మీ దీపిక గారిని పక్కన పెడితే మీ క్రష్ ప్రజెంట్ ఎవరు? మే 10th మా యానివర్సరీ అండి. మే 10th మా యానివర్సరీ. అవునా? యా. సో ఇదే మా గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి, సో ఆబ్వియస్లీ వీఆర్ ఇన్ దట్ ఆ వీక్లోనే ఉన్నాం కాబట్టి ఐ స్టిల్ ఫిక్స్ టు ద సేమ్ థింగ్. నేను అదే అడగలేదు. ఓకే, అది కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. ఇంతమందితో యాక్ట్ చేశారు కదా, అంటే సరే కంఫర్టబుల్గా ఎవరితో యాక్ట్ చేశారు హీరోయిన్స్? ఐ థింక్ వెరీ మచ్, అంటే లైక్ నేను డోర్ చూసిన అందరూ చాలా ప్రొఫెషనల్. షైనీస్ కూడా చాలా ఎక్కువ. ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను నేను అక్కడ స్టూడియోకి వచ్చినప్పుడు. ఎంత షై, అట్లీస్ట్ ఇలా చూడట్లేదు, అంత సిగ్గుపడుతున్నారు అసలు. ఎందుకు హెయిర్ ఇక్కడ వరకు ఉంది. అప్పుడు ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు. కొంచెం అప్పుడు ఈ మధ్య కొంచెం కట్ చేసాం. ఐ థింక్ ఆనెస్ట్గా చెప్తానండి, నాకు లక్కీగా ఆల్ యాక్టర్ ఫీమేల్ కోస్టార్స్ నేను చేసిన వాళ్ళందరూ వెరీ ప్రొఫెషనల్. తమన్నా గారు కావచ్చు, చార్మి గారు కావచ్చు, నయనతార గారు కావచ్చు, ఇప్పుడు అతీరా కావచ్చు, లేదా అర్చన, దే ఆర్ ఆల్ సూపర్ కంఫర్టబుల్. అండ్ అంటే స్పెసిఫిక్గా ఆనెస్ట్గా ఇప్పుడు మీరున్నారు కాదు, ఇప్పుడు మీరు సాక్షిలో చేస్తున్నారు, ముందు ఎక్కడో చేశారు. ఇప్పుడు మీకు
ఒక ఓపెన్ ఇంటర్వ్యూ పెట్టి మీకు మీ బెస్ట్ బాస్ ఎవరంటే మీకు Obvious ఆబ్వియస్లీ సాక్షి అని చెప్తాను నేను. అంటే సో ఇప్పుడు నాకు అదిరా అయితే నాకు అదిరా బికాస్ ఆ సినిమా గురించి చెప్పాలి కదా. కృష్ణమ్మ అనుకోవాలి. ఓహో మీరు అలా వచ్చారా? సో రేవంత్తో ప్రేమలో పడ్డాడు ఎక్కువ నాకు తెలిసి. సత్య ఆ కృష్ణ అనేది తోటి మా బెజవాడ తోటి లవ్లో పడ్డాడు అనుకుంటా నేను. చాలాసార్లు చెప్పాడు, చాలా ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది అది. ఓకే 60 రోజులు షూటింగ్ చేసాం అక్కడ. 60 రోజులు నిజంగా అండ్ ముందు వెళ్ళేటప్పుడు చాలా సంకోచించాం కానీ ఈ ఎండలు ఎందుకంటే ప్రతి విజయవాడలో మొత్తం 3 సీజన్లో ఒకటే సమ్మర్ సీజన్ కాబట్టి బట్ నిజంగా ఆనెస్ట్లీ ఈ సినిమా ద్వారా నేను బెజవాడతో లవ్లో పడ్డానండి. అంటే మొన్న కూడా వెళ్ళాము. మళ్ళీ ఎవరు ఇందాక అడిగితే ఈ సినిమా మళ్ళీ చేస్తారంటే నాకు నిజంగా మళ్ళీ చేస్తాను నేను. అంత బాగా ఎంజాయ్ చేస్తాను. కూడా వస్తుందని నాకు పార్ట్ 2 కాదు, అంటే ఈ సినిమాని మళ్ళీ వించిపెట్టి భద్ర మళ్ళీ నేను చేయాలంటే నేను మళ్ళీ చేస్తాను అంటున్నాను. అలా అంటే అంత సేమ్ ఫిల్మ్ మళ్ళీ చేయమన్నా చేస్తాను, అంత లవ్ చేశాను సినిమా అంటున్నాను. ఓకే ఈ షూటింగ్ టైంలోనే ఈ మూవీస్ అన్ని అయ్యే టైంలోనే అంటే ఒక్కొక్క మూవీ కంప్లీట్ చేశారు కదా, టఫెస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా క్యారెక్టర్ అలా మీకేమన్నా? అంటే మాకు తెలియంది కృష్ణమ్మ కానీ మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ అలా ఆఫ్ఘనిస్తాన్ ఫిల్మ్ చేసినప్పుడైతే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయే పరిస్థితి వచ్చింది, సిచ్యువేషన్ వచ్చింది. బట్ అది మరి టూ మచ్ లేండి, అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ వెళ్ళి షూటింగ్ చేశాను నేను ఓ హిందీ ఫిల్మ్ కోసం. అయిపోయింది ఇంకా మన ఎండ్ ఆ కాబూల్లో అనమాట అనుకున్నాం ఆ టైంలో మేము. ఆ స్టేజ్కి వెళ్ళింది. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ కృష్ణ విషయంలోకి వస్తే మేము ఇక్కడ స్టార్ట్ అయింది కాదు మూలపాడు ఫారెస్ట్ అని ఒకటి చేసాం. ఫారెస్ట్ మూలపాడు ఫారెస్ట్ అని, అది మెయిన్ రోడ్ నుంచి ఒక 4 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. ఉండేది 4 కిలోమీటర్లే కానీ వెళ్ళడానికి 1 hour 45 minutes, రావడానికి 1 hour 45 minutes. ఫారెస్ట్ లో Crazy. కనిపించే ఏమన్నా అక్కడ లోపల రోడ్ జర్నీ అంటున్నారా? రోడ్ జర్నీ 4 kilometers వెళ్ళడానికి 1 hour 40 minutes తీసుకునేది. జస్ట్ 4 kilometers. ఓ మై గాడ్ 4 చాలా kilometers కష్టం అంటే అయితే. ఇంటి హోటల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ పెయిన్ వస్తుందో కూడా తెలిసేది కాదు. బాడీ అంతా పులిసిపోయి ఇలా అంటే ఇలా మళ్ళీ అంటే తీసుకెళ్ళి డ్రమ్ హాట్ వాటర్లో వెళ్ళి కూర్చొనేలా అనిపించేది అంత. ఓకే 10 రోజులు ఆ ఎండలో అలా చేసాం. కానీ అంత ఎండలు కూడా ఆ సీన్లు మమ్మల్ని ఎగ్జైట్ చేస్తున్న దాన్ని కానీ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ ప్రతిరోజు కొత్త అనుభూతినిస్తే ఆ ఎండలు పండుగలాగా అయిపోయినాయి 10 రోజుల తర్వాత నుంచి చిన్నగా. అంటే విజయవాడలో మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఏంటి అని ఎవరిని అడిగినా, ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లడిని అడిగినా మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎండలో అంటారు. ఎండలు ఇప్పుడు ప్రెసెంట్ అదే ఎండలు అక్కడ మండిపోతుంది. విజయవాడకి అది ఒకటే సీజన్ కదా. నాకు సత్య కానీ వీళ్ళందరూ కూడా ఏ రోజు ఆ ఎండకి చెమటలో కూడా చిరాకు పడకుండా చేశారంటే కారణం ఆ కథ ఆ సీన్లన్నీ అనుకుంటాం మేము. కానీ టైటిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కృష్ణమ్మ అనేది. అంటే బేసిక్గా మనం ఏదైనా నదులు ఎంత అందంగా కనిపిస్తాయో వాటికి కోపం వస్తే అట్లా మీది ఎమోషన్ ఉంటుంది. భారతీయులకి నదులంటే ఒక ఎమోషన్ ఉంటుంది. ఎవరు ఏ నది ప్రాంతంలో పెరిగిన వాళ్ళు ఆ నదిని విడిగా సింగులర్గా ప్రొనౌన్స్ చేయరు. మన అమ్మని పేరు పెట్టి పిలిస్తే ఎంత తప్పుగా ఫీల్ అవుతారు, అంత తప్పుగా ఫీల్ అవుతారు. అమ్మ అని కలుపుతారు. కాదు నేను ఒకటి మిమ్మల్ని అడగాలి. అక్కడ ప్రీ రిలీజ్లోనేమో నేను కొంచెమే మాట్లాడుతాను అని మాట్లాడారు. సో ఇప్పుడు సత్య గారు అన్నట్టు నేను వింటూనే ఉన్నాను, ఇంకా ఓకే చెప్తూనే ఉన్నారు, ఇంకా చెప్తున్నాను. ఎలా అండి ఇలా అసలు గ్యాప్ లేకుండా ఎలా అండి? అక్కడ మాట్లాడుకోవడం వల్ల ఇక్కడ మాట్లాడుతున్నాడు, అదిదా మ్యాటర్. మాట్లాడటానికి చాలా మనకన్నా ఎక్స్ప్రెసివ్గా వాళ్ళు ఫీల్ అయింది చెప్పగలిగే, భావాలను వెలబొచ్చగలిగే సమర్థత ఉన్న వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. ఎస్ అది మీరు అన్నట్టుగా ఆ ఈవెంట్లో ఆ నమ్మకంతో నేను మా శివగారు సినిమా గురించి మాట్లాడితే నేను సైలెంట్ అయిపోతా. ఎందుకంటే ఆయనకు అర్థమైన కథని ఆయన చాలా ఎంజాయ్ చేశాడు మా కథని. ఆయన ఉన్నప్పుడు నేను అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన చెప్తాడు, మెస్మరైజ్ చేసేస్తాడు. అసలుకి ఆయనకు అర్థమైంది. నేను చాలా ఆనందిస్తాను ఆయన మాట్లాడతాం. ఎందుకంటే నేను రాసిన కథని వేరే దర్శకుడు, పెద్ద దర్శకుడు నా కథని అంత ఓన్ చేసుకుని అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాటలు రాకుండా చూస్తా కూర్చోడానికి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతాం. చాలా కామెడీ కూడా జరిగిందండి.
చాలా వరకు కామెడీ జరిగింది ఒక రేంజ్లో. అది ఆల్రెడీ చూసారు కదా రాజమౌళి గారు, ఎవరైతే మైక్ పట్టుకొని అనిల్ రావిపూడి గారిని కొడతారో 10,000 ఇస్తాను అని చెప్పి అక్కడ కింద కామెంట్ 10,000 సార్ అని కింద కామెంట్స్ అలా ఉన్నింది. చాలా బాగుండింది. దట్టు మీరు ఈ క్యారెక్టర్లో చేస్తున్నప్పుడు మీకు ఏదో బ్రేక్ టైం ఉంటుంది కదా, ఆ బ్రేక్ టైంలో ఏమన్నా ఎవరికి తెలియని ఏమన్నా సీక్రెట్ మాతో ఏమన్నా పంచుకుంటారా? ఏం తెలియని ఉంటే ఏముండవండి, తెలిసినవి. కాకపోతే అక్కడ మాట్లాడడానికి కుదరదు, ఇక్కడ చెప్పడం కుదరదు అంటే ఎంజాయ్ చేసాం బాగా. ఆయన హీరోయిన్ కానీ చెప్పడానికి కుదరదని ఎంజాయ్ అంటే అక్కడ టైం, ఇప్పుడు ఆయన దర్శకుడిగా ఆయనకే అక్కడ అవకాశం లేనప్పుడు ఒక పాత్రధారిగా ఉన్నప్పుడు మనకు అంత టైం స్పేస్ ఉంటుంది. ఇందులో ఇంకా కన్ఫ్యూజన్లు కంగారులు పెట్టేసరికి ఉన్నది ఊడిపోయింది. సో అక్కడ మాట్లాడడానికి లేదు. అంటే అక్కడ చెప్పాలి మాట్లాడకూడదు సినిమా గురించి కాబట్టి ఆ ఆన్ సెట్లో ఆర్టిస్టులు గోపాలన్నతో కొంచెం అన్బ్యాలెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆయన మాట అర్థం కాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ గురించి చెప్తుంటే కొంచెం సైలెంట్ చేసి కొంచెం హెచ్చుతగ్గులు మాటలు ఆయన స్టైల్లో ఉంటుంది. అక్కడ సీనియర్ యాక్టర్లు ఉంటారు కొంతమంది పెద్దోళ్ళు, వాళ్ళు నాకు తెలిసి ఆంధ్రదేశం పరిషత్ నాటకాలంతా ఆడేసిన వాళ్ళు బాగా. కొంచెం మాటకి ఆ టింజ్ ఎక్కడో ఇటు అన్బ్యాలెన్స్ అయితే ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆయన ఆహారం ఈయన ఇక్కడ నుంచి కేకేసి ఇలా చెప్పేస్తారా అంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, అలా చెప్తారా అది కొంచెం తొట్టుపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు ఇలాగ అన్నట్టు రేపు అలాగ అంటే ఏమంటే ఇది అది అంటే చేస్తున్నాడు ఆయ్ అని టోపీలు కొనుక్కొని ప్యాంట్లు కొనుక్కొని పెద్ద అయిన ఎంత కొంచెం ఆ లావుగాహం చుట్టూ మేము నవ్వుకొని చచ్చేవాళ్ళం, మాకు బాధ లేదు. మనం అందరం ఇంత మాట్లాడుతున్నాం, ఏం ఈ సినిమాలో నటీనటులతో యాక్ట్ చేయడం అంటే ఫ్యూచర్లో సత్య చాలా పెద్దవాళ్ళతో చేస్తాడు, నేను చేస్తూ ఉండొచ్చు. కానీ వీళ్ళ ఇన్నోసెన్సీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టరు వాళ్ళ స్వతహాగా వాళ్ళలో ఉన్న ఇన్నోసెన్సీని ఆ క్యారెక్టర్కి అద్ది ఆ వించిపేట అనేదాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆడియన్కి చూపించడంలో చాలా దోహదపడ్డారు మాకు. అండ్ వాళ్ళ ఇన్నోసెన్సీ ఆ వించిపేట ఒక సత్యతో పాటు ఈ సినిమాలో ఇంకో 10 మంది జంప్స్ బయటకు వస్తాయి అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు ట్రైలర్ చూస్తే ఆల్రెడీ అందులో కొంతమంది తెలుస్తుంటారు, అందులో చాలా నాట్ 1% మీకు చూపించారు వాళ్ళ యాంగిల్. సినిమాలో 2.5 అవర్స్లో వాళ్ళు 2 hours 15 minutes వాళ్ళు చేసే పెర్ఫార్మెన్సెస్ మీరు వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో సినిమాల నుంచి చేస్తున్న అనుభవం ఉన్న వాళ్ళలాగా పాత్రను అర్థం చేసుకుని చేసిన విధానం అత్యద్భుతం. వాళ్ళతో కలిసి పనిచేయడం చాలా బాగుంది మా ఎక్స్పీరియన్స్. సో మనం అందరం ఇంత మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నారో అదే చూస్తూ ఉన్నారు. ఎవరు మీ ఫేవరెట్ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ అంటున్నాను, మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్లో? So many heroes there. So many heroes. Yeah, I watched Allu Arjun sir's movies more because he's our Allu Arjun. For Malayalis, అదే అందుకే his dance and his expressions. When Pushpa too, I love his characters, the way he played. Yeah. Can you ask us question one more? Not this question, the previous one. How I became part of Krishnamma? అడగాల? అయ్యో అడిగేశాను కదా, హౌ యూ ఎంటర్డ్ అని. అసోసియేషన్ ఇప్పుడు సత్యతోటి పెర్ఫామ్ చేస్తున్నప్పుడు తన కంఫర్ట్ ఏంటి, సత్య దగ్గర నుంచి ఏంటి, తను ఎలా ఫీల్ అయ్యింది సత్యతో యాక్ట్ చేస్తున్నప్పుడు అనేది అడిగితే తను చెప్పలేదు. తను బాగా ప్రిపేర్ అయింది నైట్ అంతా. అవునా? ఓకే, సో రెడీగా మీ ఇష్టం, అడగమంటే అడుగుతా. ఓకే అడిగేశారు, చెప్పండి. ఓకే సేమ్ క్వశ్చన్, కాపీ పేస్ట్ అడగనా? ఓకే, టెల్ us something about Satya garu. He is very supportive throughout the shoot because I don't know language first. First 1 week I was very nervous. I don't know how to handle, how can I say the dialogues. He was always there to support me. So he's a wonderful co-star and an amazing human being. Okay, so done. So మొత్తానికి కృష్ణమ్మ May 10th మీ పెళ్లి రోజు. ఓకే, ఫస్ట్ వదిలేసినట్టున్నావు లేదు నువ్వు చెప్పి ఎవరో చెప్పారు ఆల్మోస్ట్ అంతా. సో మొత్తానికి May 10th కృష్ణమ్మ
మా అందరి ముందుకు రాబోతోంది మరొక్కసారి మీ పర్ఫార్మెన్స్. సో మరీ చూడబోతున్నాం. అలాగే మీరు ఇంకా మంచి మూవీస్తో మా ముందుకు రావాలి. సో పార్ట్ 2 కూడా వస్తుందనే చిన్న హింట్ అయితే ఇచ్చారు మాకు. ఏవో అనుకుంటున్నాను నేనైతే, చూద్దాం. ఇప్పుడు కృష్ణమ్మ, తర్వాత గోదావరి, అలా 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 తీరా వన్ టైం వండర్స్ ఒకసారి జరుగుతాయి. దాన్ని స్ట్రెచ్ చేస్తే కెలకూడదు ఎక్కువ, సో నదుల్ని ఎక్కువ కెలకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. సో డిస్కస్ చేయొద్దు అంటున్నారు, నవ్వుతూ చెప్తున్నారు. సో మొత్తానికి కృష్ణమ్మ మూవీని థియేటర్స్లో చూడాలంటే ఇప్పుడు అంటే ఈ జనరేషన్ తగ్గట్టు ఓటీటీస్ వచ్చిన తర్వాత మౌత్ టాక్, రివ్యూస్ అవి చూసి ఆడియన్స్ వెళ్తున్నారు. కృష్ణమ్మని థియేటర్స్లోనే చూడాలి అంటే ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయి, ఏం చెప్తారు ఆడియన్స్? మీరు చెప్పేస్తారా? ఇన్లేకపోతున్నారా? పాపం ఆ పిల్ల కూడా అంటే ఇప్పుడు దాకా జరగలేదు అన్నమాట. ఓకే, మరి మధ్య ఎక్కువసేపు బాగినా పలచబడిపోతుంది ఆయన అన్నట్టు. సినిమా ఎందుకు చూడాలి, ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదండి. వేషాలు చేసినంత వరకు ఆయన ఎంజాయ్ చేశారు, తెలిసిన మనిషి కాబట్టి చెయ్యడానికి అనుమానం పడకుండా, దూరంగా ఉండ ఇట్టంటూ లేకుండా వేసుకుని తోసుకుని వెళ్ళిపోయే వాళ్ళం కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోయినాం. ఆ క్యారెక్టర్ల మధ్య ఇంటి మనిషి బాగా కుదిరింది, ఆయనకి ఈజీ అయిపోయింది, మాకు చెప్పేదంతా ఆయన ఈజీగా ఇంజెక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇది వేరేనే, నేను గోసలేదు ఇంకా. కానీ సెట్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత ర్యాపప్ అనుకోండి, ప్యాకప్ చెప్పేస్తారు, ఇంకా ఆ రోజు అయిపోద్ది. పిలిచారు, అందరూ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఈవిడ వచ్చింది, అత్తయ్య గారు వచ్చి లోపల మాట్లాడుతున్నారు. వాళ్ళ ఎడుతూ ఉంది ఈ అమ్మాయి. అంటే ఇన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో చదువుకున్న, ఒక ఉద్యోగం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది చూడండి, ఆ ఫీలింగ్తో ఆవిడ ఏడ్చింది. తప్పులేదు, ఏడ్చేసింది ఆవిడ. అయితే ఫస్ట్ అయ్యో అసలు ఆపట్లేదు, నెక్స్ట్ సీన్కి వెళ్ళాలి, తినో ఫుల్. అది చెప్తున్నాగా మీకు, ఈ సినిమాలో పెర్ఫార్మ్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ అండి స్వతహాగా వాళ్ళలో ఇన్నోసెన్సీ ఉంది. అది నిజంగా అలా కథ సెట్ చేసుకుంది అనిపించింది నాకు. ప్రతి క్యారెక్టర్ నిజంగా ఇన్నోసెన్స్గా, వాళ్ళ మనస్తత్వాలు కూడా అలాగే ఉన్నాయి అనుకుంటా. స్క్రీన్ మీద అదే రిఫ్లెక్ట్ అయింది. ఈవిడ ఫస్ట్ సినిమా కాబట్టి ఆ ఫీలింగ్ ఉండొచ్చు అండి, మాకైతే రాలేదు. కాకపోతే మేము కూడా కొంచెం ఇదే అయినాం. అంటే ఇన్ని రోజులు అంతమంది కలిసి పనిచేసాం. బెజవాడ, ఆ కృష్ణమ్మ ఉడిపాకని మాకు ఎక్కువ తిరిగిన ఏరియా కదా, అక్కడే ఉన్నాం, అందరం ఇడిపోతున్నాం. ఏమో చిన్నప్పటిది ఎక్కడో ఉంది. కాకపోతే మొదటి సినిమా కాబట్టి అంత ఎమోషనల్గా అమ్మాయి ఏడ్చిందంటే ఒక అర్థం ఉందండి. ఇందులో గమ్మత్తు ఏంటంటే, ఏముంది ఈ సినిమాలు మీరు అన్నారు చూసారా, ఏముందో మాకు తెలియదు కానీ ఒకటేదో ఉంటుందండి. సౌండ్ రికార్డ్ చేసి ఆయన ఒక ఆయన ఉంటాడండి, పెద్ద ఆయన చాలా కాలంగా సినిమాలు పనిచేస్తున్నాయని, ఒక 60+ ఉంటాయి ఏమో బహుశా. ఆయన ఎన్ని సినిమాలతో జర్నీ చేసి ఉంటాడు, ఆయన కూడా ఏడ్చాడండి. అది గొప్ప. ఈ పిల్ల కాదు అంటే ఈ సినిమాలు ఏముందో మీరు చూడండి, ఇంకా తెలియదు అంటే ఎమోషన్. అక్కడ కూడా అన్నట్టున్నారు కదా, పుష్ప తర్వాత ఇది కూడా అలాంటి అలా ఫేమ్ వస్తుంది సత్య గారికి అని ఆల్మోస్ట్ ఆల్రెడీ అన్నారు. ఒకటి చెప్తానండి, ప్రతిరోజు అండి మా లొకేషన్లో టెక్నీషియన్స్ ఒక సినిమా చూస్తాకు వచ్చిన ఆడియన్స్ లాగా వచ్చాం. టెక్నీషియన్స్, లైట్ మెన్ అందరూ, మొత్తం అందరం కూడా ఇంక్లూడింగ్ మీ, ఒక సినిమా చూస్తాకు వచ్చిన ఆడియన్స్ లాగా వచ్చేవాళ్ళం. ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది ఆ సీన్లో ఉండే ఇన్నోసెన్స్. ఏమో అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే మేము నవ్వుకునేవాళ్ళం, వాళ్ళు ఏడుస్తుంటే మేము చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యేవాళ్ళం. అలా చాలా అటాచ్మెంట్ పెంచుకున్నాం అందరం ఆ సినిమాతోటి. డెఫినెట్గా అందరం 60 రోజుల తర్వాత వదిలేయాలంటే ఒక రకమైన భారంగానే ఫీల్ అయ్యాం. తర్వాత ఏంటంటే ఆ మండు టెండర్లో ఊటీలో చేసినట్టు చేసి పడేసాం షూటింగ్. అదే నిజంగా వండర్, అసలు ఒళ్ళు పులిచిపోయిందని చెప్పారు కదా మీరు. సో మొత్తానికి కృష్ణమ్మ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో ఇది ఇవాల్టి కృష్ణమ్మ మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.